తోతా మ్యాజిక్ టీవీ. తెల్లవారితే గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అన్నమాట. చంద్రకాంతం తన భర్త మల్లేశంతో ఇలా అంది. ఏమయ్యా, మనకి పెళ్ళయింది అంటే నీకు నాకు స్వతంత్రం వచ్చినట్టే కదా. కాదని ఇప్పుడు ఎవరన్నారు చంద్రకాంతం? నీ స్వాతంత్రానికి ఏం భంగం జరిగింది? ఇంట్లో సంతోషంగానే ఉన్నావు కదా. హా, ఏం సంతోషం నా బొంద. మీ అమ్మ, అదే నా అత్త సూర్యకాంతం, నీ చెల్లెలు బుజ్జమ్మ నా సంతోషానికి కుదిరినప్పుడల్లా అడ్డుకట్ట వేస్తూనే ఉన్నారుగా. అబ్బా ఆపు చంద్రం, నువ్వెందుకు ఫీల్ అవుతావు? వాళ్లతో మంచిగా ఉండొచ్చుగా అనగానే చంద్రకాంతం సీరియస్ గా ఇలా అంది. మనకు పెళ్ళైన 2 సంవత్సరాల బట్టి నేను చేస్తున్నది అదే. కాని నా మాటకు విలువ కాని, కనీసం కోడల్ని అన్న గౌరవం కాని ఉందా ఇంట్లో? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేరేగా వెళ్లిపోదాం అంటుండగా అదంతా చాటు నుండి విన్న అత్త సూర్యకాంతం గదిలోకి వచ్చి ఇలా అంది. ఏంటే నీ ఉద్దేశం? నా కొడుకుని నా నుండి వేరు చేసి వేరేగా వెళ్లిపోతావా? మరి నేను నా కూతురు బుజ్జిగా తేంటే ఏమవ్వాలి? అనగానే వేళాకోళం చేస్తున్నట్లుగా చంద్రకాంతం ఇలా అంది. గంట స్తంభం సెంటర్లో బజ్జీలమ్ముకోండి, నాకెందుకు అనగానే బుజ్జమ్మ ఇలా అంది. అమ్మా, బజ్జీలమ్మితే పెద్ద లాభం రాదే, పిడత కింద పప్పు అమ్ముకుందాం అని అనగానే కూతురు వంక సీరియస్ గా చూస్తూ సూర్యకాంతం ఇలా అంది. పిడత కింద పప్పు కాదే, గన్నేరు పప్పు అమ్ము. అది కొని తిన్న జనాలు చస్తారు, సగం జనాభా తగ్గుతుంది. తర్వాత నిన్ను నన్ను తీసుకెళ్లి బొక్కలో వేసి చెప్పకూడు పెడతారు అని అనగానే తల్లి వంక చూస్తూ ఆశగా ఇలా అడిగింది బుజ్జి. అమ్మా, చెప్పకూడులో సాంబారు కూడా పోస్తారా అని అడగగానే ఒళ్ళు మండినట్టుగా హుంకరించి చూస్తూ సూర్యకాంతం ఇలా అంది. పోస్తారే, సాంబారు, పప్పు, నెయ్యి, చికెన్, మటన్, నీ పెండకుడు అన్నీ పోస్తారు. ఇక్కడ జరుగుతున్న పంచాయతీ ఏంటి? నీ తింగరి ప్రశ్నలు, తింగరి వాగుడు ఏంటి? అమ్మా, నువ్వు కోపడికే. పంచాయతీ అయితే మరి పెదరాయుడు మోహన్ బాబు ఉండాలి కదా అని అడగగానే నుదుటి మీద చేత్తో కొట్టుకుంటూ సూర్యకాంతం ఇలా అంది. అదుగో మీ అన్న మల్లేశమే పెదరాయుడు. నువ్వు కాసేపు నోరు మూసుకుని సినిమా చూడు. నీ వదిన చంద్రకాంతం మీ అన్నను ఎలా తీసుకుపోద్దో నేను చూస్తాను అనగానే కాస్త గట్టిగా చంద్రకాంతం ఇలా అంది. ఏంటత్తయ్య చూసేది? బ్రిటిష్ వాడు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించినట్టు నా మొగుణ్ణి, అదే నీ కొడుకుని ఇప్పటి వరకు గుప్పెట్లో పెట్టుకుని నీ పెత్తనం చలాయించావు. పెళ్లితో ఆయన మీద నాకు స్వాతంత్ర్యం వచ్చినా పూర్తి హక్కులు ఇంకా రాలేదు. ఈ రోజు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ఇవాల్టి నుంచి నా మొగుడి మీద నాకు పూర్తి హక్కులు, అధికారం తీసుకుంటున్నాను అనగానే సూర్యకాంతం కొడుకు మల్లేశం వంక చూస్తూ ఇలా అంది. యారా మల్లేష్, పొద్దున్నే పరిగడుపున నీ పెళ్ళమేమైనా గట్టి కాళ్ళు తాగిందట్రా? పిచ్చి పిచ్చిగా వాగుతోంది. అమ్మా, నీ కోడలు చెప్పిన భాష నీకు అర్థం కాలేదు. మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. అది పెళ్లిలాంటిదే. కాని పెళ్ళయ్యాక కొత్త జంట కాపురం పెట్టుకుంటారే, అలాంటిదే గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీ. నువ్వు చేసింది నాకు బొత్తిగా అర్థం కాలేదురా అబ్బాయి. అవునన్నయ్యా, నాక్కూడా ఏమీ బుర్రకెక్కలేదు. ఎందుకెక్కుతుంది? ఎంతసేపు టీవీ ముందు కూర్చొని మల్లె మొగ్గలు, మామిడాకులు, అడ్డాకులు, అత్తను తిట్టిన కోడలు, కోడల్ని తిట్టిన అత్తలాంటి దిక్కుమాల సీరియళ్లు చూడడం తప్ప దేశమేంటి, దేశ చరిత్ర ఏంటి? మనం ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఎవరు? దాని గురించి తెలుసుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా అని అనగానే పెద్ద ఆరిందల చంద్రకాంతం ఇలా అంది. అలా అడగండి. ఎంతసేపు నన్నెలా ఆడిపోసుకోవాలా అనే ఆలోచన తప్ప మీ అమ్మకి ఇంకో ఆలోచన ఉండదు అని అనగానే చంద్రకాంతం వైపు సీరియస్ గా చూస్తూ మల్లేశం కోపంగా ఇలా అన్నాడు. నువ్వు నోరుముయ్యి. అక్కడికి నువ్వేదో ఉత్తమరాలిలాగా మాట్లాడుతున్నావు. దాని మాటకేం గాని నువ్వేదో మంచి విషయం చెప్తున్నావు. చెప్పురా అబ్బాయి. అయితే వినండి. మన దేశంలోకి వ్యాపారం చేసుకుంటామనే సాకుతో ప్రవేశించిన ఆంగ్లేయులు మన దేశంలోని రాజుల మధ్య ఐక్యమత్యం లేకపోవడంతో క్రమంగా దేశాన్ని ఆక్రమించి దాదాపుగా భారతదేశాన్ని అన్ని రకాలుగా కొల్లగొట్టి సుమారు 200 సంవత్సరాలు పైగా పరిపాలించారు. మన దేశంలోని విలువైన సంపదనంతా కొల్లగొట్టి వాళ్ళు దేశానికి ఓడల్లో మోసుకుపోయారు అనగానే ఆశ్చర్యంగా గుండెల మీద చేయి వేసుకుంటూ బుజ్జమ్మ ఇలా అంది. అయ్య బాబోయ్, అన్ని సంవత్సరాలు మన దేశాన్ని పాలించారా? చరిత్ర గురించి అంత మాత్రం తెలియదు.
ఏ సీరియల్ ఎన్ని వేల ఎపిసోడ్లు నడిచిందో టక్కున చెప్తావేం? నోరు మూసుకొని చెప్పింది విను. బ్రిటిష్ వాళ్ళ ఆగడాలు భరించలేక ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, నాయకురాలు నాగమ్మ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తి కలిగిన వీరులే కాకుండా పేర్లు వెలుగులోకి రాని ఎంతో మంది వీరులు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్రం ప్రకటించారు. ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి ఎందరో దేశభక్తులు వెన్నంటి నడిచారు. అప్పుడు వచ్చింది మనకి స్వాతంత్రం. అర్థమైందా అని చెప్పగానే సూర్యకాంతం ఇలా అంది. నువ్వు ఇప్పటి వరకు చెప్పింది బాగానే అర్థమైంది గాని మల్లేశం, మరి మళ్ళీ రిపబ్లిక్ డే అదే గణతంత్ర దినం ఏంటి? అంటే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళది దినం చేసి తద్దినం పెట్టారా? అమ్మా, అలాంటిదే అనుకో. బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగానికి తద్దినం పెట్టి మన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు జనవరి 26. వివరంగా చెప్తాను వినండి. చెప్పరా అన్నయ్య, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చంకలు గుద్దుకుంటూ చప్పట్లు కొట్టుకుని వినడానికి ఇది హరికథ కాదు. ప్రతి భారత పౌరుడు తెలుసుకోవలసిన మన చరిత్ర వినండి. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చిన 1950 జనవరి 26న భారతదేశానికి మనం రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుండి 1949 వరకు ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. మరి జనవరి 26న గణతంత్ర దినంగా ఎందుకు ప్రకటించారు? మంచి ప్రశ్న. మన స్వతంత్ర భారతావని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26వ తేదీన 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ రోజు నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రోడీకరించి రాసిన రాజ్యాంగం కూడా అమలులోకి వచ్చింది. అక్కడ నుండి మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజున నువ్వు నీ పెళ్ళాం వేరే వెళ్ళిపోతున్నారేంట్రా అబ్బాయ్? లేదే పిచ్చమ్మ, అలా మార్కెట్కు పోయి పెద్ద జాతీయ జెండాను తెద్దామని వెళ్తున్నాం. రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లతో కాలక్షేపం చేస్తారు. అంతేకాని జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ఎంతమంది స్మరించుకుంటున్నారు ఈ రోజు? మనం ఆ పని చేద్దాం. మంచిదిరా అబ్బాయి, త్వరగా రండి, జెండా ఎగరేద్దాం. మిత్రులారా, మన భావితరాల వారు, మన పిల్లలు మన దేశం కోసం ప్రాణాలొడ్డిన వీరులను మర్చిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి మన పిల్లలకు కనీసం ముఖ్యమైన స్వాతంత్ర పోరాట యోధుల గురించి చెప్పండి, చరిత్ర గొప్పతనం నేర్పండి. వందే మాతరం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.